ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 5వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగ్యాన్ని మనం గమనించినప్పుడు నాలో చాలామంది దేవుని ఆశీర్వాదం కావాలని ఆశపడుతూ ఉంటారు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని దీవెన పొందాలని, దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థనలు చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనుషులను ఆశ్రయించేవారు కొందరు ఉన్నారు. దేవుని ఆశీర్వాదాల కొరకు మనుషులను ఆశ్రయించి ఆశీర్వాదం లేక నష్టపోయిన వారు ఆయా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి దీవించబడాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే అది ఎవరి ద్వారా, ఎవరు ఆశీర్వదిస్తారు అది లేఖనాల్లో మనం గమనించి ఉన్నాం కదా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీవే అంటే దేవుడు తప్ప మరొకరు లేరు. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు, ఆశీర్వాదాన్ని కలిగించేది దేవుడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఎవరికిస్తాడు? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు అనగా ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడి మారుమనసు పొంది యేసుక్రీస్తు రక్తము చేత అనగా బాప్తిసం పొందిన వారు నీతిమంతులు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత మీరు కడగబడిన వారైతే, అనగా బాప్తిసం పొందిన వారైతే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని గణపరుస్తాడు. ఆశీర్వాదము అనగా ఈ లోకంలో ఇల్లు కట్టుకోవటం, వివాహాలు జరగటం, ఉద్యోగాలు రావటం, వీటి మీదనే చాలామంది మనసు కేంద్రీకరిస్తారు. ఆశీర్వాదము అనగా ఏ బలహీనతలు లేకుండా, ఎలాంటి రోగ రుగ్మతలు లేకుండా నీవు ఆరోగ్య విషయంలో క్షేమంగా ఉన్నావు అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. నువ్వు సమాధానముగా నీ కుటుంబంతో కలిసి సంతోషాలతో నువ్వు ఉన్నావు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదము. ఆధ్యాత్మికంగా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం. నువ్వు దేవుని కొరకు ఫలములు ఫలిస్తున్నావు అంటే దేవుని ఆశీర్వాదం అది. ఆత్మీయ జీవితంలో ఏ లోపము లేక విశ్వాసములో కానీ, ఆత్మ సంబంధమైన దేవుని ప్రేమలో కానీ ఎటువంటి లోపము లేకుండా ఆధ్యాత్మికంగా నువ్వు నడిపించబడుతూ ఉంటే నీవు దేవుని చేత ఆశీర్వాదం పొందిన వ్యక్తివి. మొదట మనము ఆత్మ సంబంధముగా దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలి. ఆ తర్వాత ఈ లోక సంబంధంగా ఇల్లు కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ లోక పరంగా ఆశీర్వాదం దేవుడిస్తాడు. అయితే నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు గనుక ఆశీర్వాదము మొదట ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది, ఆ తర్వాత భూ సంబంధంగా ఉంటుంది. దేవుడు ప్రతి వారిని ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా మన లేఖనాలు గమనిస్తూ ఉంటాము. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. మన పితరులను చాలా మందిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అయితే మొదటగా వారిని దేవుడు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించి ఆ తర్వాత భౌతిక దీవెనలు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. అలాగే ఈ లోకంలో నీకు కావలసిన ఆశీర్వాదాలు కూడా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఎందుకు అంటే యెహోవాయే నీతిమంతులను ఆశీర్వదించువాడు. నువ్వు ఇంకా బాప్తిసం పొందలేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడలేదా? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందిన వ్యక్తివైతే నువ్వు నీతిమంతుడు గనుక దేవుడు నిశ్చయముగా
నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి అనే యేసయ్యా, మీకు స్తోత్రునైనా. ఆశీర్వదించువాడు నీవేనైనా. నీతిమంతులముగా మీ ద్వారా తీర్చబడి ఉన్నాము గనుక మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా రాబో దినాలు అనేకులకు మాదిరికరంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఈ దీవెన ప్రతి వారు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మీ రాకడు సిద్ధపరిచి మహిమను పొందండి. ఈ దినమంత్యు మీ సన్నిధి మాతో ఉంచి కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు దిలోగు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.